డ్రగ్ నియంత్రణకు యువత నడుము కట్టాలని ఎమ్మెల్యే విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా లయన్స్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి హాజరై ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొని మాట్లాడారు. మనం 5 ధనవంతులతో తిరిగితే 6 ధనవంతుడిగా మారుతాం. 4 పిచ్చోళ్లతో తిరిగితే 5 పిచ్చోడుగా మారుతాం. 4 వ్యసనపరులతో తిరిగితే 5 వ్యసనపరుడిగా మారుతాం. ఈ విషయాన్ని గమనించి మంచి వారితో మెలిగేలా శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్, ఏఎస్పీ అంకిత సురాణా, డీఈజీ తిరుపతి నాయుడు, క్షయ లెప్సియర్స్ ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ వినోద్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక డ్రగ్స్ కి జీరో, అసలు ఇక్కడ ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది పెద్ద ఛాలెంజ్గా తీసుకొని ఈ సంకల్పం కానీ, మొన్న స్టార్ట్ చేసిన ఈగల్ కానీ, ఈ ప్రోగ్రాలు మీ భవిష్యత్తు గురించే. మీరు భారతదేశ భవిష్యత్తు పౌరులని మర్చిపోకండి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కళలు, మీరు ఆలోచిస్తున్న విధానం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఏమవ్వాలనుకున్నా, ఇక్కడ అందరూ ఐపీఎస్లో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది చేతులు ఎత్తారు ఐపీఎస్ అవుతానని. ఒక ఐపీఎస్ఏ కాదు, ప్రపంచం చాలా మారిపోయింది. ఒక అద్భుతమైన వరల్డ్లో ఉన్నాం. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ యూత్గా నిలుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా.